చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు రోడ్డు సరిగ్గా ఉందో కూడా లేదో కూడా తెలియదు, అయినా కారు పోదు. అమగొండం పాలెం ఫారెస్ట్ అండి ఇది. ఇప్పుడు మనం రోడ్ నుంచి ఇక్కడ ఒక డ్యామ్ ఉందండి, ఆ డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాం. లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ. నేను మీ శివకుమార్, వెల్కమ్ టు SKR తెలుగు వ్లాగ్స్. ఈ రోజు స్పెషల్ డిష్ అయితే చేయబోతున్నాం మనం, నాటుకోడి కూర. ఈ వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి మీరు ఫటాఫట్ వెళ్ళి ఫస్ట్ లైక్ చేసుకోండి. మీరు ఛానల్ కు కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. పదండి పద పద పద. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారండి. ఓ పక్క దేవునికి అయితే బలి అయిపోయింది. ఇప్పుడు ఇంకో పక్క మనం కట్లయితే అంటించడానికి ముందుగా కట్లు పోగు చేసుకుంటున్నాం. లేకుండా అది ఎత్తరా బొబ్బులు, ఆ ఎర్రగడ్డలు అవన్నీ తీసుకోండి అప్ప, పెట్టు. ఇప్పుడు ముందుగా వాష్ చేస్తున్నాం అండి. రెడీ అయిపోయింది. అది ఆడ ఇంకా పీకేలే అది. ఫైనల్గా 4.5 kg కోళ్ళు వెయిట్ అండి. ఇప్పుడు కటింగ్ చేసుకున్నాం. కటింగ్ చేసుకున్న తర్వాత 3 kg వచ్చింది వెయిట్. ఇప్పుడు వెళ్ళి కడిగేసుకుందాం. మనం కటింగ్ చేసిన కోడిని అయితే శుభ్రంగా నీట్గా కడుక్కున్నాం. ఇప్పుడు కరెక్ట్ బ్యాలెన్సింగ్ చూసుకోవాలి, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ముందుగా ఆయిల్ పోసుకుందాము. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కటింగ్ అవి అన్నకి ఇచ్చేద్దాం. ముందుగా కరివేపాకు వేసుకుందాం, పచ్చిమిరపకాయలు వేసుకుందాం, చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం అండి. అంతే, మసాలా అన్నకి ఇద్దాం. ఓకేనా? ఇప్పుడు మనకు ఆనియన్స్ అన్ని బాగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం తగినంత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కొత్తిమీర వేసి ఆయిల్లో వేపుకోవాలి. ముత్తు మసాలాలు వేగిపోతున్నాయి, చికెన్ ఎత్తుకురా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ వేసేస్తామండి. ఇప్పుడు ఒక 1 లీటర్ వాటర్ పోసుకుందామండి. ఎందుకంటే నాటుకోడి ఉడకడానికి చాలా టైం పట్టింది కాబట్టి 1 లీటర్ వాటర్ పోసుకుంటున్నాం. ఇప్పుడు మూత వేసుకొని ఒక 15 నిమిషాల పాటు బాయిల్ చేసుకుందామండి. ఇప్పుడు ఓపెన్ చేద్దామండి. దాదాపు 1/2 అవర్ పాటు ఉడికించామండి. బాగా కుక్ అయిపోయింది, చూసుకోగలరు. చికెన్ కూడా సపరేట్ అయిపోయింది లెగ్గుల నుంచి. తగినంత కారపొడి అండి, కొరియాండర్ పౌడర్, అదే మన ధనియాల పొడి, గరం మసాలా తగినంత వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు చికెన్ రెడీ అయిపోయిందండి, చూసుకోవచ్చు. సూపర్గా రెడీ అయిపోయింది. ఆహాహా, సూపర్, ఎక్సలెంట్ అండి. స్మెల్ అదిరిపోతుందన్నా. బయట చేసే వంటలు ఎక్కడైనా సరే సూపర్గా వస్తాయి ముత్తు. ఫ్రెండ్స్తో వస్తాయి కానీ అదిరిపోతుంది బయట. ఫైనలీ ఫుడ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం టేస్ట్ చూసి చెప్దాము ఎలా వచ్చిందో. ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పండి, మీకు నచ్చినట్టు ఎలా ఉందో. ఫస్ట్ ముద్ద నేను చెప్తానండి, అదిరిపోయింది.
చెప్పు రెడ్డి, బాగుందా? ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను. ముక్క అయితే చాలా జ్యూసీగా ఉంది, చాలా సాఫ్ట్గా. టేస్ట్ అయితే చాలా బాగుంది. చెప్పరా ముక్క. బాగానే ఉంది. మసాలా ముక్కకి బట్టి చాలా రుచిగా ఉంది. నాటుకోడి అయితే బాగా బాయిల్ అయ్యి ప్రాపర్ రాయలసీమ టేస్ట్ ఉందండి, చాలా బాగుంది. లొకేషన్ తగ్గట్టుగా ఫుడ్ కూడా అదిరిపోయిందండి. వెదర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. లొకేషన్ ఒకసారి చూసుకోగలరు, పచ్చగా ఉంది, ఒక చిల్ అన్నమాట అంతే. ఈ వీడియో ఇంతతో అయిపోయింది. మీకు నెక్స్ట్ టైం అవుట్డోర్కి వచ్చినప్పుడు ఏ ఐటమ్ చేయాలో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.